మై డే స్టూడెంట్స్, ఆల్రెడీ ప్లేన్ మిర్రర్లు ఉండే ఇమేజ్ క్యారెక్టర్స్ అనేవి మనం నేర్చుకున్నాం. ఆ క్యారెక్టర్స్ బట్టి ప్లేన్ మిర్రర్స్ మన లైఫ్లో డిఫరెంట్ ప్లేసెస్లో యూజ్ చేస్తుంటారు. వాటినే అప్లికేషన్స్ ఆఫ్ ప్లేన్ మిర్రర్ అంటారన్నమాట. అయితే ఈరోజు ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ప్లేన్ మిర్రర్ యొక్క అప్లికేషన్స్ అనేవి ఏమున్నాయి లైఫ్లో అనేది చూద్దాం. ఒకసారి చూడండి. లుకింగ్ మిర్రర్స్ అంటే డ్రెస్సింగ్ బాత్రూమ్ మిర్రర్స్గా యూజ్ చేస్తారు. అది మీ అందరికీ తెలిసిందే, రోజు యూజ్ చేస్తున్నారు. రెండోది పెరిస్కోప్ అనే చోట కూడా దీన్ని యూజ్ చేస్తుంటారు అన్నమాట. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే, సో లుకింగ్ మిర్రర్ ఇది డ్రెస్సింగ్ మిర్రర్ అంటాం. ఎక్కువగా లేడీస్ చూసుకుంటారని పెట్టడం జరిగింది. సో దిస్ ఈజ్ పెరిస్కోప్. ఈ పెరిస్కోప్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, ఈ పెరిస్కోప్ మీకు వార్స్లో సబ్మెరస్లో యూజ్ చేస్తుంటారన్నమాట. ఈ పెరిస్కోప్ చూసుకుంటే ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది, ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది అన్నమాట. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. సో లైట్ రేస్ అనే విధంగా ట్రావెల్ చేసి ఈ మిర్రర్కి దీనికి మధ్య యాంగిల్ ఎంత ఉంటుందంటే 45 డిగ్రీస్ ఉంటుంది అన్నమాట. సో అది 45 డిగ్రీస్ ఉండడం వల్ల టోటల్గా 90 డిగ్రీస్ యాంగిల్తో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. 45 + 45 90 అనమాట. సో మరలా ఇక్కడ ఇది 45 డిగ్రీస్ ఉండడం వల్ల ఇది మళ్ళీ 90 డిగ్రీస్ యాంగిల్స్లో మనకి రీచ్ అవుతుంది. దాంతో ఎవరైతే అక్కడ ఒక గొయ్యి ఉంటుందన్నమాట, ఆ గొయ్యిలో కానీ ఓషన్ లోపల డీప్ ఆఫ్ ది ఓషన్ ఉన్న వాళ్ళకి పైన ఎవరున్నారో వాళ్ళకి కనిపిస్తారు. అంటే పెరిస్కోప్ యూజ్ ఏంటంటే పక్క వాళ్ళకి మనకు కనిపించుకుంటా వాళ్ళు మనం చూడడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇందులో ఎన్ని మిర్రర్స్ యూజ్ చేశారంటే 2 మిర్రర్స్ యూజ్ చేశారు. విచ్ మిర్రర్స్ ఆర్ యూజ్డ్ అంటే ప్లేన్ మిర్రర్స్. ఈ ప్లేన్ మిర్రర్స్ రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి చూడండి. ఇది 45, ఇది 45. అంటే రెండు కూడా ఒకదానికొకటి ప్యారలల్ గా కొంత డిస్టెన్స్ లో పెట్టారన్నమాట. అంటే ప్లేన్ మిర్రర్స్ రెండు ప్యారలల్ గా ఉన్నాయి. మిర్రర్ కి పెరిస్కోప్ మధ్య యాంగిల్ ఎంత అంటే 45. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ రిఫ్లెక్షన్స్ ఆర్ అక్కర్డ్. ఎన్ని రిఫ్లెక్షన్స్ జరుగుతున్నాయంటే చూసుకోండి. ఇక్కడ ఉన్నవి 2 మిర్రర్స్ కాబట్టి 2 రిఫ్లెక్షన్స్ అనేవి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ లో అడిగిన క్వశ్చన్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇంకా దీని యొక్క అప్లికేషన్ ఇంకేముంది అనుకుంటే మనకి కెలిడోస్కోప్. దీన్ని ఏమంటారంటే కెలిడోస్కోప్ అంటారు. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ కనిపిస్తాయి. చూడండి ఎటువంటి డిజైన్స్ కనిపిస్తున్నాయి అనేది. చాలా మంచి డిజైన్స్ అనేవి కనిపిస్తాయి. నేను అంటే పాత కాలంలో, ఈరోజు కంప్యూటర్స్ వచ్చాయి కానీ పాత కాలంలో ముగ్గులు వేయడానికి ఆడవాళ్ళు కానీ బట్టలపై డిజైన్స్ వేయడానికి, టైల్స్ పై డిజైన్స్ వేయడానికి ఊహించడం కష్టమైంది. అప్పుడు ఈ కెలిడోస్కోప్ ని ఒక రష్యన్ తయారు చేశారు అన్నమాట. ఈ కెలిడోస్కోప్ యూజ్ చేసి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్నో డిజైన్స్ అనేవి వాళ్ళు చూడడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు వాచ్ చేస్తుందని ఏమంటారంటే కెలిడోస్కోప్ అంటారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కెలిడోస్కోప్? ఓకే, ప్లీజ్ వాచ్. సో యూ వాచ్ సో మెనీ డిజైన్స్ ఇన్ ద కెలిడోస్కోప్. హౌ కెన్ కెలిడోస్కోప్ ఫార్మ్ దిస్ టైప్ ఆఫ్ డివైస్? విచ్ ప్రిన్సిపల్ ఇట్ ఈస్ వర్కింగ్? Now we learn that concept. Okay, please watch. Very beautiful designs you are watching. So now you see the internal structure of kaleidoscope. So please watch. This kaleidoscope is made by 3 plane mirrors. Please watch. This is one plane mirror, this is one plane mirror, this is one plane mirror. The plane mirrors, these are constructed like a triangle. So that's why light reflected so many times between these mirrors. So it is working on the principle of multiple reflection of the light. Okay, kaleidoscope is working on the principle of multiple reflection of the light. Periscope. So this is also working on the principle of multiple reflection of the light. So which are working on the principle of multiple reflection of the light అని ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా అడిగారు అనుకోండి, లేదా ఎగ్జామ్ పెట్టి వచ్చింది అనుకోండి, ఏం చెప్తారంటే కెలిడోస్కోప్ అండ్ పెరిస్కోప్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఏంటో చూద్దాం. ఒకసారి చూడండి. ఒకసారి ఇంటీరియర్ డెకరేషన్. మన ఇంట్లో ఇల్లు అందంగా ఉండాలంటే ఆ ఇంటీరియర్ డెకరేషన్ లో కూడా ప్లేన్ మిర్రర్ యూజ్ చేస్తున్నారంట. ఒక్కసారి చూడండి. ఇవ్వండి ఏ విధంగా ఇంటీరియర్ డెకరేషన్ చూడండి. ఇక్కడ మిర్రర్స్ యూజ్ చేస్తారు. దీంతో ఇంటీరియర్ డెకరేషన్ ఇంట్లో చూస్తే ఎంత అందంగా ఉంటుందంటే ఇంక చెప్పలేము అనమాట. ఈ విధంగా మీరు కూడా రేపు ఇల్లు ఎప్పుడైనా కట్టుకుంటే ఇంటీరియర్ డెకరేషన్ లో ప్లేన్ మిర్రర్స్ యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకెక్కడ యూజ్ చేస్తున్నారు చూడండి. ఒకసారి సోలార్ కుక్కర్స్. మనకి పెద్ద పెద్ద కొండలపై కానీ ఎక్కడైనా సరే కొన్ని ప్లేసెస్లో సైన్యం వెళ్తుంటారు చూడండి. అక్కడ వాళ్ళకి వంట చేసుకోవడానికి పాపం ఎటువంటి కుక్కర్స్ అవి ఉండవు అనమాట. అక్కడ ఓన్లీ సన్లైట్ అవైలబుల్ ఉంటే ఆ సన్లైట్ ద్వారా వాళ్ళు ఫుడ్ని కుక్ చేసుకోవడం కోసం వాడతారు సోలార్ కుక్కర్స్. ఈ సోలార్ కుక్కర్స్ ప్రిపరేషన్లో కూడా చూడండి. ఈ విధంగా 4 ప్లేన్ మిర్రర్స్ ఈ విధంగా పెట్టి లోపల ఉన్నదాన్ని ఎటువంటి గ్యాస్ లేకుండా, ఎటువంటి ఫ్యూయల్ లేకుండా, అంటే ఎటువంటి పొల్యూషన్ లేకుండా వండుకునే పద్ధతి సోలార్ కుక్కర్. అంటే ఎంత ఇంపార్టెంట్ చూసుకోండి ఒకసారి. ఈ సోలార్ కుక్కర్ కానీ మన అందరికీ అవైలబిలిటీ వస్తే ఎటువంటి గ్యాస్ ఖర్చు మీకు ఉండదు, పొల్యూషన్ ఉండదు అనమాట. సో ఈ సోలార్ కుక్కర్లో కూడా ఈ విధంగా ప్లేన్ మిర్రర్స్ యూజ్ చేసి మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ చూసుకోండి. సెక్యూరిటీ అండ్ అబ్జర్వేషన్. ఎక్కడైనా సెక్యూరిటీ చేయాలి వచ్చినా, అబ్జర్వేషన్ చేయాల్సి వచ్చినా అక్కడ కూడా ప్లేన్ మిర్రర్స్ని చాలా ఎక్కువ వ్యాస్ట్గా యూజ్ చేస్తున్నారు అనమాట. ఇది సెక్యూరిటీ అండ్ అబ్జర్వేషన్స్ అనమాట. ఈ కార్లను అబ్జర్వ్ చేయడానికి, లోపల ఎవరు ఏం చేస్తున్నా తెలుసుకోవడం కోసం ఇలా సెక్యూరిటీ పర్పస్లో కూడా ఈ మిర్రర్స్ యూజ్ చేస్తున్నారు.
అయితే ఇక్కడ మీరు ఈ పిక్చర్లో చూసుకుంటే చూడండి, ఇక్కడ ఈ మైక్రోస్కోప్, టెలిస్కోప్ ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి కదా. ఇవన్నీ వర్క్ చేయాలంటే లైట్ అనేది బాగా దాని మీద ఇన్సిడెంట్ అవ్వాలి. అలా లైట్ బాగా ఇన్సిడెంట్ అవ్వడం కోసం ఈ ప్లేన్ మిర్రర్ ఏం చేస్తుంది, లైట్ని బాగా రిఫ్లెక్ట్ చేస్తుంది. అందుకే కింద ప్లేన్ మిర్రర్స్ అవి యూజ్ చేస్తుంటారు అన్నమాట, రిఫ్లెక్టర్స్ కింద అన్నమాట. ఇవన్నీ కూడా ప్లేన్ మిర్రర్ యొక్క అప్లికేషన్ అన్నమాట. ప్లేన్ మిర్రర్ అప్లికేషన్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో అన్నమాట. ఇక్కడ మీకు అక్కడ విజిబుల్ అవుతుంది చూసారు కదా, అక్కడ మీరు ఏమైతే చూస్తున్నారో దాన్ని ఆర్టిఫిషియల్ రెయిన్బో అంటారన్నమాట. ఒకసారి జూమ్ చేస్తాను చూడండి ఒకసారి. ఓకే, చూసారు అక్కడ మీకు ఆరెంజ్ కలరు, వైలెట్ కలరు, ఓకేనా, కొంచెం రెడ్ కలరు, బ్లూ కలరు, ఓకేనా, విజిబుల్ అవుతుంది అన్నమాట మీకు. సో ఇది ఎలా సాధ్యమైంది అనేది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నాను. సో ఈ ప్లాస్టిక్ బౌల్ ఏం చేస్తానంటే ఇది వాటర్ అనమాట. సో ఈ వాటర్ నేను ఏం చేస్తానంటే పెట్టేసి అందులో ఒక ప్లెయిన్ మిర్రర్ని ఈ విధంగా కొంత యాంగిల్లో మనం ఇలా పెట్టాలన్నమాట. సో ఎప్పుడైతే మనం ప్లెయిన్ మిర్రర్ని సర్టెన్ యాంగిల్లో మనం ప్లేస్ చేస్తామో అప్పుడు ఇది ఒక ప్రిజంలా యాక్ట్ చేసి ఈ విధంగా మనకు రెయిన్బో అనేది అక్కడ మనం ఫామ్ చేస్తుంది అనమాట. మీరు కూడా ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారన్నమాట. ఈ విధంగా రెయిన్బో ఎప్పుడో రైన్ వచ్చినప్పుడు వస్తుందని కాదన్నమాట, ఈ విధంగా మనకి రైన్ రాకుండా కూడా మన రెయిన్బోని ఫామ్ చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా చూసుకుని ఒకసారి ఎంత బాగుంది రెయిన్బో, చూసారు కదా. సో ప్లీజ్ వాచ్ దిస్ సీడీ అండ్ ఆల్సో దిస్ ప్రిజం ఆల్సో ఫార్మ్డ్ రెయిన్బో. So rainbow means white light split into 7 colors, that is rainbow. So this CD also shows some colors, please watch. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో వాట్ ఈజ్ వాచ్డ్ ఆన్ దిస్ బోర్డ్, దిస్ ఈజ్ కాల్డ్ రెయిన్బో. ఓకే, దీని రెయిన్బో అని ఎందుకు పిలిచారు ఎప్పుడైనా తెలుసా మీకు? సో ఎప్పుడైనా సరే న్యాచురల్గా రైన్ అంటే వర్షం, ఓకేనా, బౌ అంటే ఏంటి, బాణం, అంటే రైన్ వచ్చిన తర్వాత ఒక బాణం ఆకారంలో ఫామ్ అయింది కాబట్టి దీన్ని రెయిన్బో అని పిలిచారన్నమాట. అంటే రైన్ వల్ల ఏర్పడిన ఒక బౌ అని అర్థం అనమాట. అయితే ఇది మనం ఆర్టిఫిషియల్గా చేయొచ్చు అంటే చెయ్యొచ్చు, ఆల్రెడీ మీకు ఎక్స్పెరిమెంట్లో చూపించాం అనమాట. ఒక ప్లేన్ మిర్రర్ వాడి రెయిన్బో ఫామ్ చేయొచ్చు, ప్రిజం వాడి రెయిన్బో ఫామ్ చేయొచ్చు, సీడీ వాడి రెయిన్బో ఫామ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం ప్రిజం వాడి రెయిన్బో ఫామ్ చేయడం చూపిస్తున్నాం. ఈ రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయంటే, ఓకే, మనకి హిందూ సాంప్రదాయం చెప్తారు సూర్యుడు ఎప్పుడు 7 గుర్రాల మీద వెళ్తుంటాడని చెప్పేసి. అంటే మన ఏన్షియంట్స్ ఎప్పుడో దీన్ని కనిపెట్టి 7 గుర్రాలు సూర్యుడికి పెట్టడం జరిగింది. అలాగే ఈ రెయిన్బోలో 7 కలర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ 7 కలర్స్ని ఈజీగా మీరు రిమెంబర్ చేయడానికి, గుర్తుంచుకోవడానికి ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ ఏంటంటే విబ్గయార్. ఇందులో ప్రతి లెటర్ కూడా ఒక్కొక్క కలర్ని చెప్తున్నమాట. వి అంటే వైలెట్, ఐ మీన్స్ ఇండిగో, బి మీన్స్ బ్లూ, జీ మీన్స్ గ్రీన్, Y means yellow, O means orange, red means R means red. సో ఈ విధంగా ఈ 7 కలర్స్ని కూడా మీరు ఈజీగా రిమెంబర్ చేయొచ్చు అన్నమాట, మెమరైజ్ చేయొచ్చు మీ బ్రెయిన్లో. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ విధంగా ప్రిజం యూజ్ చేసి రెయిన్బోని ఫామ్ చేయొచ్చు అని ఆలోచన ఫస్ట్ ఎవరికి వచ్చింది, మీకు ఎవరికైనా తెలుసా? ఈ విధంగా ఫస్ట్ ఆర్టిఫిషియల్ రెయిన్బోని ఎవరు ఫామ్ చేశారు? ఓకే, అందరికీ తెలిసిన వ్యక్తి, అతను ఎవరంటే న్యూటన్. ఎవరమ్మా? న్యూటన్. సో న్యూటన్ అనే వ్యక్తి సైంటిస్ట్, మీ అందరికి తెలుసు, గ్రావిటేషను ఇవన్నీ మీరు వినే ఉంటారు. న్యూటన్ యాపిల్ కింద పడిందని చెప్పేసి ఆ న్యూటన్ ఫస్ట్ టైం ఈ రెయిన్బోని ఆర్టిఫిషియల్గా ఫామ్ చేశారు. అందుకే ఈ న్యూటన్ ఫామ్ చేసిన ఈ రెయిన్బోని ఈజీగా చూడడం కోసం ఒక వీల్ తయారు చేస్తాం, దీన్ని న్యూటన్ వీల్ అంటారన్నమాట. ఈ వీల్ ఏమి పిలుస్తారమ్మా? న్యూటన్ వీల్. ఎందుకంటే న్యూటన్ ఫస్ట్ కనిపెట్టాడు కాబట్టి. ఈ వీల్లో మనకు 7 కలర్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ 7 కలర్స్ అనేవి వైట్ కలర్ నుంచి వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఈ 7 కలర్స్ వైట్గా చేంజ్ అవుతాయా అనేది ఈ న్యూటన్ వీల్ అనేది మీకు చెప్తుంది అనమాట. ఓకే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఈ 7 కలర్స్ కూడా మనకి మీట్ అయితే, అంటే మిక్స్ అయిపోయింది అనుకోండి, వైట్ కలర్ వస్తుంది. అలాగే వైట్ కలర్ని మనం ఏం చేస్తాం, డిస్పర్స్ చేస్తాం అనుకోండి, 7 కలర్స్ వస్తాయి. దీన్ని ఏమంటారంటే డిస్పర్షన్ ఆఫ్ లైట్ అని కూడా మనం పిలవచ్చు అనమాట. దీన్ని ఏం పిలుస్తారమ్మా? డిస్పర్షన్ అనమాట. సో ఈ విధంగా మనకు రెయిన్బో ఎలా ఫామ్ అవుతుందని నేర్చుకున్నాం. ప్లేన్ మిర్రర్ యొక్క అప్లికేషన్ ఏంటంటే ఆప్టికల్ ఇల్యూషన్. సో ఆప్టికల్ ఇల్యూషన్ అంటే అదేంటి, లేనిది ఉన్నట్టు భ్రమపడడం అనమాట. ఒకసారి ఈ పిక్చర్ మీరు చూసారనుకోండి, చూడండి ఒకసారి, ఒక అతన్ని తల కట్ చేసినట్టు తయారు చేశారు ఇక్కడ. చూడండి ఒకసారి, ఎవరైనా చూస్తే భయపడతారు నిజంగా, నిజమే అనుకోండి. సో ఇట్ ఈజ్ ఎ ఇల్యూషన్. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ప్లేన్ మిర్రర్స్ పెట్టాం మనం. ప్లేన్ మిర్రర్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఆబ్జెక్ట్ సైజ్, ఇమేజ్ సైజ్ ఈక్వల్గా ఉంటాయి. దాంతో బయట ఉన్న గ్రాసు, లోపల ఉన్న గ్రాసు, ఆ గ్రాస్ యొక్క ఇమేజ్ లోపల మీరు చూసి ఏమనుకుంటున్నారంటే అది నిజంగా కిందని ఏం లేదు, అతను యొక్క ఓన్లీ తల మాత్రం ఉందని మీరు ఫీల్ అవుతున్నారు. ఈ విధంగా ఆప్టికల్ ఇల్యూషన్స్ కూడా ప్లేన్ మిర్రర్తో చేయొచ్చు. అలాగే ఇక్కడ మీకు ఒక బాక్స్ చెప్పాం, ఇది ఒక మ్యాజిక్ బాక్స్ అని మీకు చెప్పడం జరిగింది. చూడండి, ఈ బాక్స్ మీకు ఎంటీగా ఉన్నట్టు కనిపిస్తుంది అన్నమాట.
ఓకేనా. నేను ఒక రూపాయి కాయిన్ అందులో వేసాను అనుకోండి, వెంటనే ఈ రూపాయి కాయిన్ చూడండి ఈ బాక్స్లో మీకు కనిపించదు అనమాట. చూడండి, ఇది కూడా ఎలా జరిగిందంటే ఈ ఆప్టికల్ మీరు కూడా ఇంటి దగ్గర చేయొచ్చు, ట్రై చేయండి, చాలా సరదాగా ఉంటుందన్నమాట. ఒక స్క్వేర్ బాక్స్ తీసుకున్నాం కదా, ఈ బాక్స్ ఈ విధంగా 45 డిగ్రీస్ యాంగిల్లో ఇక్కడ మిర్రర్ పెట్టాం. చూడండి, ఈ ప్లేస్లో మనం ఒక మిర్రర్ని 45 డిగ్రీస్ యాంగిల్లో పెట్టాం అన్నమాట. మిర్రర్లో ఏం జరుగుతుంది, ఆబ్జెక్ట్ సైజ్ ఇమేజ్ సైజ్ ఈక్వల్ కాబట్టి కింద నుండి ఈ బాక్స్ యొక్క ఇమేజ్ ఈ మిర్రర్లో చూసి అది మీరు కంప్లీట్ బాక్స్ మీరు ఇల్యూట్ అవుతున్నారు అనమాట. ఈ విధంగా ఆప్టికల్ ఇల్యూషన్స్ కూడా మనం ప్లేన్ మిర్రర్ యూజ్ చేసి మనం నేర్చుకోవచ్చు అనమాట. సో మరొక ఇల్యూషన్ చూపిస్తాను, ఇది ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ మీరు చూస్తే నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ అనేవి మీకు విజిబుల్ అవుతున్నాయి. కేవలం నేను ఒకే ఒక క్యాండిల్ ఇక్కడ పెట్టాను. చూడండి ఒకసారి, ఇది ఒకే ఒక క్యాండిల్ నేను పెట్టాను, కానీ ఇక్కడ చూస్తే మీకు కొన్ని లక్షల క్యాండిల్స్ అనేవి ఓకేనా మీకు కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఇది కూడా మిర్రర్ చేసి ఒక రకమైన ఆప్టికల్ ఇల్యూషన్ అనమాట. ఈ కాన్సెప్ట్ను వాడి మీరు ఏం చెప్పొచ్చు అంటే, ఎవరైనా సరే ఎనీథింగ్ బై జీరో ఇన్ఫినిటీ ఎలా అవుతుందంటే దీని ద్వారా మనం చెప్పొచ్చు అనమాట. సో ఇల్యూషన్ మనం ఏం చేస్తామంటే 2 ప్లేన్ మిర్రర్స్ని మనం ప్యారలల్గా పెడతాం అనమాట. సో అలా ప్యారలల్గా పెట్టినప్పుడు ఆ 2 ప్లేన్ మిర్రర్స్ మధ్య ఉన్న యాంగిల్ ఎంత అంటే 0 అనమాట. సో ఇక్కడ 360/0 ఎంత అంటే ఇన్ఫినిటీ అనమాట. అందుకే ఇక్కడ ఇన్ఫినిటీ ఇమేజెస్ అనేవి మనకి ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి అనమాట. ఒకసారి మీరు బాగా గమనించండి. సో ప్లీజ్ వాచ్, దిస్ ఈజ్ వన్ మిర్రర్, దిస్ ఈజ్ అనదర్ మిర్రర్. 2 mirrors are parallel to each other. That's why you can able to see infinity images. So this is also one type of optical illusion. సో ఈ విధంగా ప్లేన్ మిర్రర్ యొక్క అప్లికేషన్స్ అని మన లైఫ్లో ఎక్కడెక్కడ చూస్తున్నాము ఈ వీడియోలో మీరు తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో 2 ప్లేన్ మిర్రర్స్ అనేవి సైడ్ బై సైడ్ ఉంటే ఎన్ని ఇమేజ్ ఫామ్ చేస్తాయి, వాటి మీద రకరకాల ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అనేది మీరు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.